హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను. బౌల్ తీసుకొని 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే హీట్ చేసుకోండి. వాటర్ని కొద్దిగా మసలనివ్వండి, అంటే హీట్ చేసుకోండి. ఇప్పుడు వేరే బౌల్లో ఒక చిన్న బౌల్ తీసుకొని 1.5 కప్ అయితే రాగి జావా తీసుకోండి. నేను ఇక్కడ అయితే కొలతలతో చూపిస్తున్నాను. 1.5 గ్లాస్ వాటర్కి ఇక్కడ చిన్న కప్పుతో 1.5 పౌడర్ అయితే వేసుకుంటున్నాను, రాగి జావా పౌడర్. కొద్దిగా వాటర్ వేసుకొని ఏమి ఉండలు లేకుండా కలిసేట్టు కలుపుకోండి. స్పూన్ సహాయంతో కలుపుకోండి. రాగిలో వైటమిన్స్, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటు నియంత్రణ, షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా మారేందుకు ఉపయోగపడతాయి. గుండె జబ్బుల నుండి రక్షణ కలిగించడంలో సహాయపడుతుంది. రాగిలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది, ఇంకా బరువు తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. ఈ రాగి జావా అయితే సాయంత్రం 5 లేదా 6 లోపే తీసేసుకోవాలి. 6 తర్వాత అయితే అస్సలు తీసుకోకండి. చూడండి, వాటర్ అనేటివి మరుగుతున్నాయి. ఇలా చక్కగా మసలాలి. వాటర్ మసిలినప్పుడు మనం ఫస్ట్ రాగి జావా అయితే ఏం ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా, అవి అయితే ఆ వాటర్ అయితే మసులుతున్న వాటర్లో వేసేసుకోండి. ఇప్పుడు రాగి జావా చిన్న బౌల్లో కలుపుకున్నాం కదా, అందులో కొద్దిగా రాగి జావా అనేది అడుగు పట్టి ఉంటుంది. అందులో కూడా కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ కూడా మరుగుతున్న వాటర్లో వేసేసుకోండి. వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోండి. ఏమీ ఉండలు లేకుండా, గడ్డలు ఏం లేకుండా కలుపుకోండి. స్టవ్ అయితే హైలో అస్సలు పెట్టకండి, పొంగిపోతుంది. మీడియం లేదా సిమ్లోనే పెట్టుకోండి. మరొక బౌల్లో పెరుగు అయితే కలుపుకోండి. చక్కగా ఇలా కలుపుకోండి. చూడండి, మనం రాగి జావా వేసిన తర్వాత 5 లేదా 4 మినిట్స్ అయితే ఇలా మసలనివ్వండి. ఏం పొంగనివ్వకండి. నాకైతే ఇక్కడైతే కొద్దిగా పొంగింది. అలా ఏం పొంగనివ్వకండి. కొద్దిగా మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. చాలా వరకు కొంతమంది అయితే పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకుంటారు. మీకు ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేసుకోవట్లేదు. ఇలా 5 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి, చల్లారనివ్వండి. ఇలా చల్లారనిచ్చాక మనం ఫస్ట్ అయితే పెరుగును కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పెరుగును రాగి జావలో యాడ్ చేయండి. యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఈ రాగి జావా ఎండాకాలంలో మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ తీసుకుంటే మన బాడీకి చలువనిస్తుంది, చల్లగా ఉంటుంది. చూసారు కదా, ఇలా కాసేపు చల్లారనివ్వండి. పెరుగు యాడ్ చేసిన తర్వాత కూడా కాసేపు చల్లారనివ్వండి. చల్లారనిచ్చాక ఒక గ్లాస్లో అయితే వేసేసుకోండి. గ్లాస్లో వేసుకున్నాక ఇంకా ఆనియన్ లేదా పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా వేసేసుకొని, కొత్తిమీర ఏదైనా వేసేసుకొని మీరైతే తాగొచ్చు. నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదు, సింపుల్గా చేస్తున్నాను. చూడండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా రాగి జావా అయితే ప్రిపేర్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.